ఎస్పి విక్రమ. హలో, ఎవరండి? అవునండి. ఓకే ఓకే, ఇప్పుడు న్యూస్లోనే ఉన్నా. ఏదైనా సమస్య ఉన్నదా లేకపోతే మామూలుగా చేసిన? చెప్పండి చెప్పండి బ్రదర్, న్యూస్లో ఉన్నాం. ఏదైనా సమస్య ఉన్నదా? ఏంటిది? ఆ చెప్పండి చెప్పండి, వినబడుతుంది. అయితే ఇప్పుడు దాకా పర్లేదన్న మామూలుగా ఎకరం ఉన్న వాళ్ళకి పడుతుంది. ఎకరం ఉన్న వాళ్ళకి కూడా అందరికి వల్లేదట, అన్ని జిల్లాలకు వల్లేదట. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 2 అన్న. 2 ఎకరాలు. ఎక్కడ, ఏ ఊరు, ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ నియోజకవర్గం? హలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్న, పినపాక కాన్స్టిట్యూన్సీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఏ నియోజకవర్గం? పినపాక కాన్స్టిట్యూన్సీ. పినపాక. మీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఓడిపోయారు కదా దేశానందరావు గారు. ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే? పాయం సాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్. మరి మీ జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు ఇప్పుడు. బట్టి విక్రమార్క వాళ్ళు మొన్న ధాన్యం పెడుతున్నప్పుడు కూడా రాలేదన్న. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ రైతులు కూడా ఏం చూడలేదు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాకనే మీ పంటలు 9 సీట్లు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అయినా పట్టించు రావట్లేదు. మరి గొప్పలు చెప్పుకుంటాను కదా, ఇప్పుడు 9 సీట్లు వచ్చినాయి మాకని. మరి రైతులను పట్టించుకుంటారా? ప్లస్ ఇది ఇప్పుడు ఒకవేళ పడినా సరే అందులో ఖాతాలో జమ చేసుకుంటున్నారంటే. ఎవరి ఖాతాలో? 6 ఎకరం 1 ఎకరానికి అక్కడ బ్యాంక్ మేనేజర్ మీ అప్పులు కట్టలేదు కదమ్మా, 2 లక్షలు తీసుకుంటున్నాం ఇవ్వట్లే, అందుకే ఆపేసాం అంటున్నారంట. ఇలా మా ఇంటి దగ్గర ఒక 2-3 పడ్డాయి 6 ఎకరం దగ్గర. మీరు మిత్రమా, మీరు ఏం చేయాలంటే బ్యాంకుల కాడ ఒకవేళ ఇట్లా డబ్బులు ఆపుకుంటే మీరు వీడియోలు తీసి ఒకసారి మాకు పంపండి. మీకు రైతులకు ఏ సమస్య ఉన్నా, అది ఖమ్మం రైతులు కావచ్చు, ఇప్పుడే నేను ఆల్రెడీ న్యూస్ లో ఉన్నా, ఏ రైతులు అన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులు ఉన్నా, ఇప్పుడు మీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు తెలుసా? తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఇక్కడ సీఎం ప్రగతి భవన్ లోనే ఆయన ఉంటాడు, ప్రజాభవన్ లో. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మీ డిస్ట్రిక్ట్ లో ఉంటాలా, మరి హైదరాబాద్ లో ఉంటాలా, అది ఎప్పటికప్పుడు కనుక్కోండి. అదే విధంగా మొన్న మీకు పంట నష్టం కలిగింది, ఇంతవరకు దాని పరిహారం ఇచ్చిందా లేదా, కనీసం మిమ్మల్ని పరామర్శించిందా? లేదన్న, పరామర్శలేదు. మా ఊరే అన్న. ఇప్పుడు మొన్న మొత్తం కింద పండుకుంటే లేదు చేపించుకున్నాం అన్న మేము. చూడండి, ఒక వారం 10 రోజులు చూడండి. ఒకవేళ వీళ్ళు వచ్చి పరామర్శించకపోతే అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాం, వాళ్ళని ఎట్లా ప్రశ్నించాలో కూడా ప్రశ్నిద్దాం. మీరైతే ఈ రైతు బంధు పడ్డదా పడలేదా మరొకసారి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. ఓకే రైట్. చూసిరు కదా, ఇంతకుముందేమో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన మహిళ జ్యోతి, ఆమె పేరు, వాళ్ళకు రైతు బంధు పడలేదు 2 ఎకరాలు. ఇక ఇప్పుడేమో ఖమ్మం జిల్లాకు సంబంధించిన పినపాక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళకు సంబంధించిన ఈయనకు కూడా 2 ఎకరాలన్నర పడలేదు. మరి ఎవరికి వేసింది మీరు రైతు బంధు? 2 ఎకరాలు ఉన్నోనికే రైతు బంధు వేయలేదు. ఈ ఎవరికి వేసింది మీరు రైతు బంధు? 1/2 ఎకరం ఉన్నోళ్ళకి వేసిందట 2 రోజుల కింద. ఇక చాలా ఆష్టకు రావచ్చు, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళి పైసలు ఇచ్చినట్టు, లేదా వీళ్ళ జేబులకి వెళ్ళి పైసలు తీసి ఇచ్చినట్టు చాలా బాధ అనిపించవచ్చు. ఇక మా సీతక్కు ఉన్నది, మా బిడ్డ, మా అణగారిన వర్గాల బిడ్డ, మీరు లెక్కలు చూసుకోవాలి. మరి ఏం చేసి లెక్క ఇన్ని రోజులు లెక్కలు చూసుకోకుండా సీఎం సీట్లో కూర్చుంటే అయిపోయింది అనుకున్నారు కదా. ఇప్పుడు ఉంటుంది ఇక మీకు అసలు ఆట, ఇప్పుడు ఉంటుంది ఆట ఇక మీకు.